ఉన్నాయి. ఫస్ట్ మీరు అన్నారు చదవాలి, కానీ చదివిన తర్వాత ఏం నేర్చుకోవాలి అది తెలుసుకోవాలి ఫస్ట్. ఒకవేళ మీకు మొత్తం అంతా చదివారు అనుకోండి, ఏళ్ల కొద్దీ చదువుతున్నారు, కానీ అసలు దాని సారం ఏంటి? ఎందుకంటే 15th చాప్టర్లో భగవంతుడు వేదశ్చ సర్వేర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిద్ ఏవచ అహం అన్నాడు. అంటే మీరు వేదాలన్నీ చదివిన తర్వాత తెలుసుకోవాల్సింది నన్ను అని అంటాడు భగవంతుడు, అంటే కృష్ణుడు. అన్న తర్వాత కృష్ణుడిని తెలుసుకున్నాక కృష్ణుడు అసలు ఏం చెప్పాడు భగవద్గీతలో? సతతం కీర్తయంతో మాం, అంటే ఎల్లప్పుడూ నా నామాన్ని స్మరించండి అని చెప్తాడు. అంటే ఏ నామాన్ని స్మరించాలి మరి? అది మనకి శాస్త్రాల్లో ఉంది. ఇతి షోడశక నామ్నాం కలికల్మష నాశనం నాతరో పరతరో పాయ సర్వవేదేషు దృశ్యతే. అంటే ఎన్ని వేదాలు తిరిగేసినా కానీ మీరు నేర్చుకోవాల్సింది ఈ హరే కృష్ణ మహామంత్రము. ఇది చాంట్ చేయండి. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మాకు సమయం దొరకట్లేదు. మీరు ఏ సమయం వర్క్ చేసుకుంటూ కూడా, ఈవెన్ ఒక చెప్తున్నాను, మీరు ల్యాప్టాప్ పైన కూర్చొని మీ పని మీరు చేసుకుంటున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో మీరు ఆ మ్యూజిక్ పెట్టుకోవచ్చు, హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్ నడిపించుకోవచ్చు. తర్వాత ఇన్ ఎనీ కేస్ యూ కెన్ చాంట్ ఇన్ యువర్ మైండ్ ఆల్సో. లేదా 5 minutes బ్రేక్ తీసుకొని 5 నిమిషాలు మహామంత్ర చాంటింగ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ సో సింపుల్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే 108 సార్లు చేయాలంటే 8 నిమిషాలు పడుతుంది.